మావయ్య నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టున్నావు. కరెక్ట్ రూట్ కి వెళ్తున్నాను. జయ గార్డెన్స్ కి దారి ఇటు కాదు, కార్ ఆపు మావయ్య, కార్ ఆపు ప్లీజ్ మావయ్య, కార్ ఆపు. అసలేంటి మావయ్య నీ ఉద్దేశం? ఆ పెళ్లి జరగాలని. ఏంటి మావయ్య, శివప్రసాద్ గారు మమ్మీని చేసుకోలేదన్న పగతోనేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఆయన మమ్మీని కాదని ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకుంటే తప్పు, కానీ స్నేహితుడి కోసం ఓ పేదింటి అమ్మాయిని చేసుకుంటే నీకెందుకు మావయ్య వాళ్ళ మీద పగ? నీ మీద మమ్మీ మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నానమ్మా అనేదే నీ సమాధానం అయితే అలాంటి అభిమానం మాకు అక్కర్లేదు మావయ్య. ఈ పెళ్లి గనక నువ్వు ఆపకపోతే నేను నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. మా పాండు ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడండి. 1 సెకండ్. హలో సార్, రామచంద్ర గారు, నేను రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. అయితే ముందు ఆ పెళ్లి ఆపండి, మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇదిగో, ఇంతవరకు నువ్వు వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం చాలదనుకుంటున్నావా? అదిగా సార్, కృష్ణవేణి పాండవరావు అబ్బాయి ప్రేమించుకున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టావయ్యా. ఏమైంది మావయ్య? నా మాట నమ్మట్లేదమ్మా, సెల్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు ఎలా? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఆ రామ్మోహన్కి మిమ్మల్ని ఇంకా దెబ్బ కొట్టడానికి వేరే దారి లేక ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మీ అబ్బాయి కృష్ణవేణి ప్రేమించుకున్నారట, ఈ పెళ్లి ఆపేయాలట. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళం కదా సార్. ఎలా రాదా? నాకు కృష్ణకి లవ్వా ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. విన్నారుగా. అయ్యా, అక్షంతలు తీసుకోండి. నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? తలంబ్రాలు. బాబు బాబు, అక్షంతలు తీసుకోండి. త్వరగా పోనీ మావయ్య. జీలకర్ర బెల్లం తీసుకో అమ్మా. తప్పమ్మా, అలా ఎడం చేయి పట్టకూడదు, కుడి చేయి పట్టాలి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలా ముహూర్తం ముందు పెళ్లి ఆపటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది ధర్మమే అని నాకు అనిపిస్తోంది. రామచంద్ర గారు, ఏంటి మీరు అంటున్నది? పాండురంగారావు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తున్నామని మీరు సంతోషపడుతున్నారే కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో మీరు గమనించారటయ్యా? అదేం లేదు రామచంద్రయ్య గారు, మా అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏరా? అదే మీరు చేస్తున్న పొరపాటు. అమ్మా కృష్ణవేణి, నీ మనస్సాక్షిగా ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో చెప్పి ఆ తర్వాతే అతని తల మీద జీలకర్ర బెల్లం ఉంచు. రామచంద్ర గారు, అసలు ఏం జరిగిందండి? నిర్భయంగా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పమ్మా. నీకు ఇష్టమేనా? దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు. అమ్మా దానమ్మా విట్రా, నువ్వు ఉండరా, చెప్పేసి. ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే నా పెద్దరికానికి అర్థమే లేదు. అది కాదు నానమ్మా, నువ్వు కృష్ణవేణి ప్రేమించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు, అంతే కదా? ఆ రోజు చెయ్య నీ చేతిలో వేసి ఒట్టు నా మీద వేసుకున్నానరా. వయసు అయిపోయిందని నేను పోయినా పర్వాలేదు, కానీ మీ ప్రేమకు అన్యాయం జరగకూడదురా, జరగకూడదు. సార్ ఆ నాన్న మాటలే పట్టించుకోకండి.
కృష్ణకి పెళ్లి ఇష్టమే, నేను చెప్తున్నానుగా. దయచేసి ఈ పెళ్లి జరిపించండి ప్లీజ్. ప్లీజ్ ఈ పెళ్లి మాత్రం ఆపకండి సార్. నేను మీ కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ ఇద్దరూ మీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నారు కదా. రామ్మ, ఇన్నాళ్ళు నేనే కోటీశ్వరుని అనుకున్నాను, కానీ ఇలాంటి బంగారం లాంటి పిల్లల్ని కన్నా మీరయ్యా కోటీశ్వరులు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు మా తల్లిదండ్రులు ఏమైపోతే మాకే, మా కుటుంబ గౌరవం ఏ గంగలో కలిస్తే మాకే, మా ప్రేమే మాకు ముఖ్యమని పారిపోతుంటే ఈ చిరంజీవులిద్దరూ మీకోసం, మీ సుఖం కోసం వాళ్ళ 100 ఏళ్ల జీవితం ముడుపు కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సార్ 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 రామచంద్ర గారు, ఐఎమ్ వెరీ సారీ రామ్మోహన్ రావు. మీరు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నేను సరిగ్గా మీ అందరికీ నేను సారీ చెప్పాలి. 100 అబద్ధాలడైనా పెళ్లి చేయమన్నారు, కానీ నేను ఒక్క నిజం చెప్పి రాధాకృష్ణ పెళ్లి జరిగేలా చూడాలనుకున్నాను. ఇదే రోజు, ఇదే ముహూర్తానికి, ఇదే కళ్యాణ మండపంలో జరగబోయేది వాళ్ళ పెళ్ళేనయ్యా. అంతే కదమ్మా? ఏమండే వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడుతుందని మనం ఎప్పుడో చెప్పాం, ఎవరో నమ్మలేదు. ఏం చేస్తాం, గెటప్కి బతికే వాల్యూ లేకుండా పోయింది. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి, రాజు పేద భేదమంటూ లేదు దీనికి. బ్రహ్మచారికి బతుకు బాటసారికి, ప్రేమ దీపమల్లె చూపుతుంది దారిని. మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ, చిరితగా ఇలా నిలిచే గ్రంథం ఈ ప్రేమ. ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే జారి ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని, ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని. ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని